కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ ప్రక్రియపై ఖమ్మం కలెక్టర్ ముస్మిల్ ఖాన్ బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ రుణమాఫీ కేవలం రైతులకే చెందాలని, బ్యాంకర్లు పాత బాకీల కింద జమ చేసుకోకూడదని సూచించారు. వ్యవసాయంలో రైతులకు అండగా ఉండే విధంగా, రైతుకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ ప్రక్రియలో బ్యాంకర్లతో మాట్లాడి వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కారం చూపారు. బ్యాంక్స్ నుంచి తీసుకొని ఉంటే కానీ వీఆర్ డూయింగ్ ఇట్ టు డిబిటీ డైరెక్ట్లీ వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. ప్యాక్స్ నుంచి తీసుకొని ఉంటే ప్యాక్స్ దగ్గర సీరియస్ పైన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ప్యాక్స్ పూలింగ్ అకౌంట్. ప్యాక్స్ పూలింగ్ అకౌంట్ ఈస్ హెల్డ్ విత్ ద సుపీరియర్ బ్యాంకింగ్ అథారిటీ. ఓకే, వాళ్ళు ఏ బ్యాంక్కి అటాచ్ అయి ఉన్నారో ఆ ప్యాక్స్ పూలింగ్ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, డీబీటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తుంది. ఇప్పుడు ప్యాక్స్ పూలింగ్ అకౌంట్ నుంచి మళ్ళీ రైతుకు అందుతున్నా లేదా ఎలా చూస్తారనే డౌట్ రావచ్చు. దిస్ ఇస్ వేర్ డీసీఓ గారి పని వస్తుంది. ఈజ్ గోయింగ్ టు అటాచ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లెవెల్లో ప్రతి ప్యాక్స్ ఒక అధికారిని పెట్టి we will monitor if the money which is in pooling account is going to the farmer end beneficiary. ఇదంతా అయ్యేటప్పుడు now see all of this has already been done by the government. We have around 56,000 plus beneficiaries మన జిల్లాలో. వాళ్ళని కాన్స్టిట్యున్సీ వారిగా, మండల్ వారిగా, రైతు వేదిక వారిగా రాత్రి కూర్చొని డిఓ గారు వాళ్ళ వ్యవస్థ